హాయ్ హలో టాపిక్ వైట్ డిశ్చార్జ్ సాధారణమా లేక ఇన్ఫెక్షన్ సంకేతమా? తెల్లగా స్రావం వస్తుందా? దుర్వాసన లేదా? కడుపు నొప్పి, దిగువ నొప్పి ఉందా? ఇది సాధారణమా లేక ఇన్ఫెక్షనా? నమస్కారం, ఇది ఆరోగ్యం 40+ తెలుగు ఉమెన్ స్పెషల్. ఈరోజు వైట్ డిశ్చార్జ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. వైట్ డిశ్చార్జ్ అంటే ఏమిటి? మహిళల్లో కొంత మేరకు తెల్లగా స్రావం రావడం సాధారణం. ఇది శరీర రక్షణ ప్రక్రియలో భాగం. ఎప్పుడు సాధారణం? వాసన లేకపోవడం, కడుపు నొప్పి లేకపోవడం, తక్కువ పరిమాణంతో రావడం. ఎప్పుడు ప్రమాద సంకేతం? దుర్వాసన రావడం, పసుపు పచ్చ రంగులో ఉండడం, కడుపు నొప్పి, మంట లేదా దురద ఇవి ఉంటే ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. కారణాలు: ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, పూర్ హైజీన్, పరిశుభ్రత. పరీక్షలు: డాక్టర్ క్లినికల్ ఎగ్జామినేషన్, వెజైనల్ స్వాబ్ టెస్ట్, బ్లడ్ షుగర్ చెకప్. చికిత్స: యాంటీబయాటిక్స్ డాక్టర్ అడ్వైజ్తో వాడాలి. యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మెడిసిన్స్. పరిశుభ్రత, సెల్ఫ్ మెడిసిన్స్ చేయకండి. ప్రివెన్షన్ టిప్స్: కాటన్ అండర్ గార్మెంట్స్, డైలీ పరిశుభ్రత, బ్లడ్ షుగర్ కంట్రోల్, అన్సేఫ్ ప్రొడక్ట్స్ అవాయిడ్. ప్రమాదకర ఉత్పత్తులను నివారించండి. వైట్ డిశ్చార్జ్ సాధారణమైనదే కావచ్చు, కానీ మార్పు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. ఉమెన్ స్పెషల్ మంత్ వీడియోస్ ఫాలో చేయండి. టుమారో ఓవరైన్ సిస్ట్ లక్షణాలు, జాగ్రత్తలు. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ రాయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.